వాట్ ఈజ్ జిఎస్టీ? సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్ లేదా సర్వీస్ పైన కొంత అమౌంట్ అనేది మన క్లయింట్ దగ్గర నుంచి ట్యాక్స్ లాగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ని గవర్నమెంట్ కి పే చేయాల్సి ఉంటుంది. సో దీన్నే జిఎస్టీ అంటారు. జిఎస్టీ రేట్ అనేది మీరు ప్రొవైడ్ చేసే బిజినెస్ కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలాంటి వారు జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వాలనే విషయానికి వస్తే, ఎవరికైతే వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ఇయర్లీ 20 lakhs కంటే అబోవ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి. సో అలాగే ఎవరైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళు కూడా తప్పకుండా జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు అండ్ బిజినెస్ టు బిజినెస్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా జిఎస్టీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ జిఎస్టీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ ఐటీసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ జిఎస్టీ రిజిస్టర్ గా మీరు మీ సెల్లర్ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు దానికి పే చేసే జిఎస్టీ అమౌంట్ అనేది మీ జిఎస్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రిఫ్లెక్ట్ అయిన అమౌంట్ ని ఐటీసీ అంటారు. సో ఈ ఐటీసీ యూజ్ చేసి మీరు మీ బిజినెస్ యొక్క జిఎస్టీ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేసుకోవాలి. సో అలాంటి కేసులో మీరు ఏదైతే మీ కస్టమర్ ద్వారా వసూలు చేసిన జిఎస్టీ అనేది ఉంటుందో అది మీ హ్యాండ్ లోనే మిగిలిపోతుంది.